నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో, గత వారం రోజుల నుండి ట్రిపుల్ ఆర్ అంటే రఘురామ కృష్ణమరాజు గురించి, అట్లనే పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన గురించి మనం కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళిద్దరి మధ్యలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య కక్షలు తీసుకొనొచ్చి, వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత పగలు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. ఇటు ఐపీఎస్ సునీల్ కుమార్ చూసినట్టయితే అది చట్టపరంగా అప్పుడు నేను తీసుకోవాల్సింది తీసుకున్నా, చేసినా అని అన్నారు. సో, అప్పుడు ఏదైతే జరిగిందో గతంలో నా మీద పగతో చేపిచ్చిర్రు, వైసీపీ వాళ్ళ మాటలినా అని చెప్పేసి రఘురామకృష్ణమరాజు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, యూట్యూబ్‌లో చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అయితే ఈయన ఐపీఎస్ ఎలా అయ్యాడు? ఐపీఎస్ ఫేక్ సర్టిఫికేట్‌తో అయ్యిండు. ఈయన ఎస్సీ కాదు అని చెప్పేసి ఎవరు మన రఘురామ కృష్ణమరాజు అనడం మనం చూసినాము. ఒక ఫేస్బుక్ వేదిక చేసుకొని ఆయన వాళ్ళ మదర్ది, ఎవరిది, సునీల్ వాళ్ళ మదర్ది పెట్టడం కూడా చూసినాం. ట్రిపుల్ ఆర్ ఎంపీ చూడండి. ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలువల్లో కట్టినది ఆమె వీడియోగా పనిచేశారు. పాదాల గ్రేస్ దయాలు వారి పేరు. వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్ ఫేక్ తో ఐపీఎస్ సాధించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్ కై, అందుకేనేమో ఏఐఎం అని పేరు పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం పైన ఇలా చెలరేగిపోతున్నాడు సునీల్ కుమార్ అని చెప్పేసి మన ఎవరు త్రిబుల్ ఆర్ అనడం జరిగింది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళిద్దరు వ్యక్తిగత కక్షలు ఎట్లున్నాయో అది కొద్దిసేపు మనం పక్కన పెడితే, రాజకీయం పక్కన పెడితే, ఇక్కడ ఈయన మాట్లాడేది ఏంటంటే, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు, పాతాల గ్రేస్ దయాలు, అయితే ఇది మర్చిపోయిండా, ఈ సమాధి గతంలో మర్చిపోయిండా ఆయన అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు, ఆయన అధికారంలో ఐపీఎస్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి లాకప్ లో అట్లా కొట్టిండ్రు, ఇట్లా కొట్టించిర్రు, ఇవన్నీ కూడా మీరు కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన కూడా మిమ్మల్ని రఘురామ కృష్ణమరాజు ఫ్యామిలీ ఒక 420 ఫ్యామిలీ ఇవన్నీ అనడం జరిగింది. అయితే రఘురామ కృష్ణమరాజు గొల్లప్రోలు ఏరియాలో అక్కడ చర్చలు కూలగొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? అంటే మీరు క్రిస్టియన్స్ ఓట్లతో గెలవలేదా, దళితుల ఓట్లతో మీరు గెలవలేదా అని ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీ ఇద్దరి మధ్యకున్న గొడవలు తీసుకొని వచ్చి ప్రజల మీద, క్రైస్తవుల మీద ఎందుకు రుద్దుతున్నారు అని అడుగుతున్నా నేను. అక్కడ అన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మీరేం చేస్తున్నారు? ఒక డిప్యూటీ స్పీకర్ గా మీరున్నారు, అట్లనే ఒక ఎమ్మెల్యేగా మీరున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ చర్చిల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, లేకపోతే దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, ఇవన్నీ చూసి కూడా మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంటే మీరే జరిగిస్తున్నారా? ఇక్కడ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ మీద ఉన్న కోపంతో, ఎందుకు కోపము చూడండి, క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్ కై, అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్ కై అంటే క్రిస్టియన్స్ మీద మీకు ఎందుకు కోపము? మీరు ఓట్లు క్రిస్టియన్ వేస్తే గెలవలేదా? అసలు మీరు గెలిచిర్రు, ఎట్లా గెలిచిర్రు? ఓన్లీ హిందూస్ మాత్రమే ఓట్లు వేస్తే మీరు గెలిచిండ్రా అనేది ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని మాటలు మనం చూద్దాం. ఇది చూడండి, ఇవి సుప్రీంకోర్టు ఇచ్చినటివి. అంటే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి అని కోర్టే పిటిషన్ ప్రశ్నిస్తుంది. పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు, ఎవరైతే పిటిషన్ వేసిండ్రో వాళ్ళను కోర్టు ప్రశ్నించిందంట. పిటిషనర్ ను ప్రశ్నించిన హైకోర్టు గురుకులాలో క్రిస్టియన్లకు ఇది రిజర్వేషన్ల గురించి పిల్ పెడితే అప్పుడు హైకోర్టు ఏం చేసిందంట, పిటిషనర్లే ప్రశ్నించిందంట హైకోర్టు. ఇక్కడ చూడండి, మతం మార్చుకున్న వారికి ఎస్సీ రిజర్వేషన్ అని చంద్రబాబు నాయుడు అంటే, నా డౌట్ ఏంటంటే ఇక్కడ మతం అనేది మనసుకు సంబంధించింది. ఒక దేవుణ్ణి నమ్ముకోవాలంటే అది వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ మనసులో ఎవరిని నమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన హక్కు ప్రకారంగా ఎవరు ఏ దేవుణ్ణైనా నమ్ముకోవచ్చు.
అనే హక్కు మనకు రాజ్యాంగంలో ఉంది అన్నది ఈ రఘురామకృష్ణమరాజుకు తెలుస్తలేదా? ఈ రోజు క్రైస్తవుల మీద నువ్వు ఇంత దాడులు చేపిస్తున్నావు, వాళ్ళ మందిరాల మీద ఇంత దాడి చేయిస్తున్నావు, మరి రేపు నీకు వాళ్ళు ఓట్లు అవసరం లేదా అని నేను అడుగుతున్నా. చూడండి, మతం మారినంత మాత్రాన వీళ్ళు ఎస్సీలు కాకపోతారా, ఓసీలు కాకపోతారా? ఇప్పుడు నేను ఒక విషయం ఇక్కడ ఏం అడగాలనుకుంటున్నా అంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే క్రిస్టియన్ కులం, లేకపోతే ముస్లిమ్స్ నమ్ముకుంటే అల్లా కులం, లేకపోతే హిందూని నమ్ముకుంటే హిందూ కులం, ఇవి మతాలా లేకపోతే కులాలా అన్నది నా ప్రశ్న. మరి ఇప్పుడు రఘురామ కృష్ణమరాజుకు అంటూ ఒక కులం ఉంటది కదా, ఆ కులం సర్టిఫికెట్స్ తో బ్రతుకుతున్నావా నువ్వు? లేకపోతే నేను ఒక హిందువును అని పెట్టుకున్నావా? ఇప్పుడు యాజ్ పర్ క్రిస్టియన్ గా కూడా ఎస్సీ ఐఎమ్ ఏ క్రిస్టియన్, లేకపోతే ఓసీ ఐఎమ్ ఏ క్రిస్టియన్, లేకపోతే సో ఇక్కడ ఇది ఏమొస్తుంది అంటే ఒక కులం వచ్చి దాని తర్వాత మతం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళు మార్చుకుంటున్నారు అట్లా. అంతేగాని నువ్వు కులంగా మార్చమని ఎందుకంటున్నావు? ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ అని వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి ఇది సోషల్ మీడియా వేదికగా పెట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను రఘురామకృష్ణమరాజుని ప్రశ్నిస్తున్నా. ఈ వ్యక్తిగత కక్షలన్నీ మీకు కనిపిస్తున్నాయి కానీ చర్చిలు కూలగొట్టేది మీకు కనపడడం లేదు, దళిత క్రిస్టియన్స్ మీద అక్కడ దాడులు జరిగేది మీకు కనిపించడం లేదు. ఎందుకంటే మీరే దగ్గరుండి చేపిస్తున్నారేమో మరి. సో పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని సస్పెండ్ చేయడం మనం అందరికి తెలుసు. అయితే రఘురామకృష్ణమరాజుని కూడా సస్పెండ్ చేసి విచారణ చేయండి అని ఆ డిమాండ్స్ ని ముందు పెట్టడం కూడా మనకు అందరికి తెలిసిన విషయాలే ఇవన్నీ. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు గతం మర్చిపోయినవా? ఎస్సీ అనే ఫేక్ సర్టిఫికేట్ తోటి నువ్వు ఐపీఎస్ సాధించినవు అంటే నా క్వశ్చన్ ఏంటంటే, క్రీస్తుని నమ్ముకున్నట్టయితే లేదంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్టయితే ఇక్కడ దేవుణ్ణి వాళ్ళ మనసులో మార్చుకుంటున్నారు కానీ కులం మారాలని ఎక్కడుందో రఘురామకృష్ణమరాజు చూపియాలి. ఎస్సీ హోదాలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. అట్లంటే ఇప్పుడు చాలా మంది బీసీలు నమ్ముకున్నారు, ఓసీలు నమ్ముకున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మారడం జరిగింది. వైశ్యాస్ నమ్ముకున్నారు, బ్రాహ్మణ్స్ నమ్ముకున్నారు, చాలా మంది యేసుక్రీస్తు ప్రభువును అనుసరించే వాళ్ళు ఉన్నారు. అయితే మరి ఇప్పుడు మీరు ఎస్సీ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈయన పివి సునీల్ ఎస్సీ కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఈయన ఎస్సీ కాదు, ఇది ఫేక్ సర్టిఫికెట్, వాళ్ళ అమ్మ పేరు చూసినట్టయితే గ్రేస్ దయాలు అని ఉంది కాబట్టి ఆమె క్రిస్టియను, అందుకనే ఈయన క్రైస్తవ దళితుల పక్షంగా గట్టిగా పోరాడతాడేమో అని అన్నారు. మంచిగా ఉంది. అయితే క్రైస్తవ దళితుల పక్షముగా మాట్లాడే ఆయన ఎస్సీ కులమై ఉండకూడదా? అంటే క్రిస్టియానిటీలో ఎస్సీ ఉండద్దా? లేకపోతే ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళు ఎస్సీ అవ్వకూడదా? ఒక మతానికి సంబంధించి భారతదేశంలో హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఇది మతము అని అంటాం మనం. ఇవి మతాలు ఏవి? క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధిజం కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకేదైనా ఇతర దేవుళ్ళను నమ్ముకోవడాన్ని మతము అని మన భారతదేశంలో మనం అంటున్నాం. మరి కులానికి మతానికి భేదంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? కులం వేరు, మతం వేరు కదా. ఫేక్ సర్టిఫికేట్ తోటి పాస్ అయ్యిండు, ఫేక్ సర్టిఫికేట్ తోటి ఐపీఎస్ సంపాదించుండు ఆయన అని కృష్ణమరాజు రఘురామకృష్ణమరాజు ఎలా చెప్పగలుగుతారు? మీ నియోజకవర్గంలో జరుగుతున్న దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, క్రిస్టియానిటీ మీద జరుగుతున్న దాడులు కావచ్చు మీకు కనపడడం లేదు కానీ ఈ వ్యక్తిగతమైన మాటలను సోషల్ మీడియా వేదికగా చేసుకొని మీరు అంత అధికారంలో ఉంటూ డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ ఇలా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు? ఎన్నో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మనం చూసినాం, హైకోర్టు ఇచ్చిన. చూడండి, మతం మారినంత మాత్రాన వాళ్ళు గిరిజనులు కాకపోతారా? మతం మారినంత మాత్రాన ఎస్సీలు కాకుండా పోతారా? మరి చాలా మంది ఇప్పుడు కాపులు మారిండ్రు, అట్లని రెడ్డిస్ మారిండ్రు, చాలా మంది రావుస్ మారిండ్రు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. మరి వాళ్ళు కూడా ఓన్లీ క్రిస్టియన్స్ మేము అనే సర్టిఫికేట్ తీసుకుంటారా? లేకుంటే అదే రెడ్డి హోదాలో కొనసాగుతున్నారా? ఈ రోజు నేను సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా రఘురామకృష్ణరాజు గారిని. నేనేం అడుగుతున్నా అంటే, కులానికి మతానికి ఎందుకు మీరు కంపేర్ చేస్తున్నారు? కులం వేరే, మతం వేరే అనేది మీకు తెలీదా?
ఇప్పుడు దయాలు గ్రేస్ అని ఆమెకు ఉంటే పేరు, ఆ సమాధి ఫోటో తీసుకొని వచ్చి మరి మీరు సోషల్ మీడియా వేదికం చేసుకొని నువ్వు గతం మర్చిపోయినవా సునీల్ అని మాట్లాడడము ఇది ఎంత వరకు కరెక్టు? చూడండి, మతం మారిన గిరిజనులే, మతం మారినా సరే గిరిజనులే. హైకోర్టు న్యాయమూర్తి శేషానాయుడు శేష శేష శయనారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, ఇలా ఎన్నో మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాము. ఎందుకు మరి మీరు మతాల మధ్యలలో గొడవలు పెట్టడం జరుగుతుంది? క్రైస్తవులు మీకు ఓట్లు వేయలేదా? మీరు ఒక మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ పాస్టర్స్ 30% వచ్చిండ్రు. అది మర్చిపోయిరా రఘురామ కృష్ణమరాజు? మీరు మర్చిపోయినరా ఇది? మరి నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు క్రైస్తవ దళితులు లేకపోతే దళిత క్రైస్తవులు అందరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు జరిగేవన్నీ చూస్తున్నారు కదా, క్రైస్తవ నాయకులు కూడా ఏం చేస్తున్నారో మరి అర్థమైతలేదు. ఎందుకు దీన్ని ప్రశ్నించకుండా ఉన్నారు? క్రైస్తవులు అందరూ ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? క్రైస్తవులు మతం మారినంత మాత్రాన ఎస్సీ కాకుండా పోతారా, లేకపోతే భారతీయులు కాకుండా పోతారా అనేది మా ప్రశ్న ఇక్కడ. ఎందుకు మతాల మధ్యలో గొడవలు పెడుతున్నారు? మీరు అసలు రాజకీయం చేస్తున్నారా లేకుంటే మత రాజకీయం చేస్తున్నారా? రాజకీయంలో ఉండి ప్రజల పరిపాలన చేస్తున్నారా, రాజకీయంలో ఉండి మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారా అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకేమైనా ఉంటే చట్టపరంగా మీరు తేల్చుకోవాలి. సునీల్ మీద మీరు కామెంట్స్ చేసుకోండి, మీ మీద సునీల్ కామెంట్స్ చేయండి, కానీ కులాన్ని మతాన్ని ఎందుకు మధ్యలో లాగుతున్నారు? ఈ వ్యక్తిగత కక్షల్లో గొల్లప్రోల్లో చర్చిలు ఎందుకు కూలగొడుతున్నారు? నిన్న రోజున కూడా చూసినట్టయితే అక్కడ ఎన్నో హిందూ సంఘాలు ధర్నాలు చేయడం జరిగింది. మనకు వస్తూనే ఉంటాయి, యూట్యూబ్ లో మీరు చూడొచ్చు. అక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే మతాలకు మధ్యలో మీరే చిచ్చులు పెడుతున్నారా? ఇదా మీరు చేసే రాజకీయం? ఇదా అంటే మతాల మధ్యలో చిచ్చులు పెట్టే రాజకీయాలను మీరు చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలారా మీరు ఆలోచించండి. రఘురామ కృష్ణమరాజు చేసే ఈ రాజకీయ పరిపాలన కరెక్టేనా, లేకుంటే ఆయన మత రాజకీయం చేస్తున్నాడా, లేకుంటే వ్యక్తిగత రాజకీయం చేస్తున్నాడా అనేది మీరు ఆలోచించండి. మరి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనను విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్నప్పటికీ ఇలా దళిత క్రైస్తవుడు అని ఇలా అవమానించడం, ఇట్లా వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ తల్లిగారి సమాధి దగ్గరికి వెళ్ళి, చనిపోయిన వాళ్ళ తల్లిగారి సమాధి దగ్గరికి వెళ్ళి చూడండి, ఇది వారి సమాధి. ఇక్కడికి పోయి నువ్వు ఫేక్ సర్టిఫికెట్స్ తోటి ఐపీఎస్ సాధించినావు, అందుకే గట్టిగా దళిత క్రిస్టియన్గా ఉన్నావు నువ్వు అని చెప్పేసి రఘురామకృష్ణమరాజు మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలారా మీరే ఆలోచించండి. నా సూటి ప్రశ్న రఘురామకృష్ణమరాజుకి ఏంటంటే, క్రిస్టియన్ అయినంత మాత్రాన ఎస్సీ కాకుండా పోతారా? క్రిస్టియన్ అయినంత మాత్రాన బీసీ కాకుండా పోతారా? క్రిస్టియన్ అయినంత మాత్రాన ఓసీ కాకుండా పోతారా? మీకు దమ్ముంటే, నేను ఇప్పుడు నా సూటి ప్రశ్న ఏంటంటే, మీకు దమ్ముంటే ఎస్సీల మీద పడి ఏడవడం కాదు, అది మాల కావచ్చు, మాదిగ కావచ్చు, ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద పడి ఏడవడం కాకుండా నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే బీసీ హోదాను మార్పించు, ఓసీ హోదాను మార్పించు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవురాలు కదా, అందుకనే నీ కులాన్ని నువ్వు మార్చుకో అని చెప్పే దమ్ము నీకుందా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు దళితుల మీద పడి ఏడుస్తుంటారు ఎప్పుడు చూసినా? ఎస్సీ 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 అని. చిన్నప్పుడు మేము అడుగుతుండే కొంతమందిని, అడిగితే ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు మాలమాదిగల దేవుడు అట్లా ఇట్లా అని మాట్లాడుతుండే. ఎందుకు ఇట్లా అంటారని నేను ఆలోచించి కొంతమంది పెద్దవాళ్ళని అడిగితే పెద్దవాళ్ళు అంటుండే, ఏమని అంటుండే, మనల్ని గుడుల దగ్గరికి అక్కడిక్కడ రానియకపోతుండే కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని పరిచయం చేసిండ్రు, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు 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 అదొక ముద్ర పడిపోయింది, మాలమాదిగల దేవుడు అని చెప్పేసి. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరేమంటున్నారు? క్రిస్టియన్ గా ఈయన ఏమంటున్నాడు చూడండి, వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్ తో ఐపీఎస్ సాధించారు, ఫేక్ తో ఐపీఎస్ సాధించారు అంటే ఎస్సీగా ఉన్న ఆయన క్రిస్టియన్ గా ఉండకూడదా?
ఎస్సీగా ఉంటే క్రిస్టియానిటీలోకి మారకూడదా? లేకపోతే ఎలా? అనేది మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి క్రిస్టియానిటీలో బీసీ ఉన్నారు, ఓసీ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి కులాలనన్నింటినీ మార్చే దమ్ము మీకుందా? లేకుంటే ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఇది వర్తిస్తదా? అనేదే నా ప్రశ్న.